సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుండి ప్రయాణం మొదలుపెట్టి ఒక బిల్డర్గా, సెంట్రింగ్ మేస్త్రిగా, కుల సంఘ నాయకుడిగా, ఒక పొలిటికల్ లీడర్గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇంకా ఏదో సాధించాలని ఒక వండర్ఫుల్ బిజినెస్ వెస్టేజ్ని ఎన్నుకొని ఇందులో ఒక బ్రోంజ్ డైరెక్టర్ స్థాయి నుండి ఈరోజు క్రౌన్ డైరెక్టర్గా నెలకు 1,00,000కు పైగా ఇన్కమ్ తీసుకుంటూ వెస్టేజ్ ద్వారా కారు కూడా తీసుకొని మంచిర్యాల టీంకి సపోర్టుగా నిలబడి ఎంతోమందికి అండగా నిలబడిన జేకే సార్ గారి జీవిత ప్రస్థానం. ఎల్లి ఎల్లి పోడు తమ్మి నల్ల నల్ల మబ్బులు గమ్మి ఎల్లు వల్లే ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుసుకు వస్తాడు. శిఖరమంతా ఎదిగిన వాడు నేల మీద కూసున్నాడు. జనము గుండె చప్పుడు తెలిసిన గొప్పోడు జాతి మేలు గోరి తప్పున పడ్డాడు. ఎవ్వారి కోసమయ్యా ఎవ్వారి కోసము ఎన్నాళ్ళు ఒంటరిగా చేసావు సమరము. నీకున్న ఇలువ ముందు సాలదంట గగనము, నీకున్న ఇలువ ముందు సాలదంట గగనము. అయినా నీకెందుకింత హంతు లేని మౌనము. యాడ మొదలు పెట్టదు స్వామి ఎక్కడుంది నీ జన్మభూమి. దేశమంతా నా సొంతమన్నా మేధావి కులము తలము ఒంటికి అంటని మన జీవి. అంజనమ్మ వెంకటరావు ఆఖరి పుత్రుడు తాను. తెలుగు నేల ప్రతి ఇంటి బిడ్డగా ఎదిగాడు. కథనమంతా కైగట్టి చెబుతాను ఈనాడు. బల్లోకెళ్ళే చదువంటే నా కొల్లదు అన్నాడే. బాల్యం నుండే పుస్తకాలతో దోస్తీ గట్టాడే. తన లక్ష్యం కోసం పెద్దన్న ఇల్లుదిలి వెళ్ళాడే. ఇతడేమో ఎవ్వరికర్థం గాక ఇంట్లో మిగిలాడే. గుండెల్లో పొంగుతున్న ఎన్నెన్నో భావాలు జనంతోటి పంచుకోవాలనుకున్నాడే. అన్నయ్య అండతోటి వెండి తెరనాడు వేసి తమ్ముడిగా సొంత జెండ ఎగరేశాడే. మధ్య తరగతి యువతకు అద్దమయ్యి నిలిచినాడే. సూపులకే గబ్బరు సింగు లోపలేమో వేదన పొంగు. చిత్రసీమలోనే ఇతను సంతింగు అంటలేదు మనుషుల కంటే ఏ రంగు. అందనంత ఎత్తున ఉన్నా 100 కోట్ల మార్కెట్ ఉన్నా మనసులోన ఖుషి లేదనుకున్నాడు.